హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే చూడండి, బ్లౌజ్ ఎంత నీట్గా కుట్టినా ఎంత నీట్గా కట్ చేసినా కూడా సైడ్ జాయింట్స్ అనేది కరెక్ట్గా వేయకపోతే బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను సైడ్ జాయింట్స్ ఎలా వేయాలి, నేను ఎలా వేస్తాననేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసిన తర్వాత 2 షోల్డర్స్ ఇలా నీట్గా పెట్టేసుకొని చూసుకోవాలి ఏమైనా సైజు కంటే ఎక్కువ తక్కువగా ఉన్నాయని. నాకైతే ఇక్కడ ఏమీ లేవన్నమాట, ఖర్చు మాత్రం ఉంది. అలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా నీట్గా పట్టేసుకొని చూడండి, చూసి ఏమైనా బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్స్ట్రాగా ఉంటే అక్కడ మాత్రం తీసేయండి, మొత్తం రౌండ్ తిప్పకండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ నీట్గా సెట్ చేసుకొని చూస్తున్నాను అనమాట. ఇలా సెట్ చేసుకొని బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఎక్స్ట్రాగా ఉంటే అక్కడికి మాత్రం ఇలా తీసేయండి. నాకు ఫ్రంట్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంది, తీసేసాను. కొంచెం పావించులు అలా ఎక్స్ట్రా రావడం కామన్ అనమాట, చూసుకోవాలి మనం ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడు. ఇలా ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూసేసుకొని చూడండి, ఇక్కడ కూడా కొంచెం క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా వచ్చిందనమాట. ఈ కొంచెం తీసేస్తున్నాను ఇక్కడ. అలాగే మనకి ఇక్కడ హ్యాండ్స్కి జెయింట్స్ వేస్తాం కదా, జెయింట్లు వేసిన తర్వాత కూడా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. హ్యాండ్స్కి జెయింట్ వేసేటప్పుడు చూడండి, నాకు ఇక్కడికి చంక టైట్ కుట్టుందనమాట. చూడండి, ఇక్కడికి చంక టైట్ కుట్టుంది, ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ అంత క్లాత్ పడుతుంది. నేను వేసేస్తున్నాను. 2 హ్యాండ్స్ మనం విడదీసుకుంటాం కదా, నేను ఇంకా విడదీయలేదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ అతుకు వేసేటప్పుడు 2 ఒకే సైడ్ వెళ్ళేటట్టుగా, అంటే కర్వ్ అనేది వెనక్కి వెళ్ళేటట్టుగా అలా లోతు తీస్తాం కదా, ఆ పార్ట్ వెళ్ళకుండా ఉండాలి అంటే బిగినర్స్ ఇలా చేయండి. ఇప్పుడు నేను ఇప్పుడు ముక్కలు కట్ చేస్తున్నాను కదా, ఇవనేవి 2 హ్యాండ్స్ జెయింట్ విప్పదీయలేదన్నమాట. విప్పదీయకుండా ఆ చివరన ఒకటి ఈ చివరన ఒకటి ఫస్ట్ అయితే జెయింట్ వేసేస్తున్నాను. ఇలా వేయడం వల్ల ఉల్టా అవ్వడం కానీ ఇటు అటు ఇటుకు అవ్వడం కానీ కాకుండా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ నేను కర్వ్ అనేది చూస్తున్నారు కదా, మధ్యలో జెయింట్ విప్పకుండా చూడండి కచ్ అనేది వేస్తున్నాను. కర్వ్ అనేది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది అనమాట, 2 సైడ్స్ ఇలా వేయడం వల్ల. అర్థం అవుతుందో లేదో ఇక్కడ నేను చెప్పేది, కానీ హ్యాండ్స్ మనం జెయింట్ విడదీస్తాం కదా, విడదీయకుండా పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ ఈ చివరన వేసేసాను జెయింట్ అనేది, ఇప్పుడు ఇంకొక చివరన వేసేస్తున్నాను. చూడండి, ఇలా పాదం మందం ఖర్చుతో వేసేసుకొని పైనుంచి లోడింగ్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న జెయింట్ విడదీసి ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, ఆ ఖర్చు ఎటువైపు ఉందో ఇంకొక పక్క కూడా ఖర్చు అటువైపు వెళ్ళేటట్టుగా చూసుకొని వేసేస్తే 2 కర్వ్ తీసిన లోతు తీసిన పార్ట్లు ఫ్రంట్ పార్ట్కి వస్తాయన్నమాట. బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అనేది. చూడండి, ఇప్పుడు జెయింట్ విడదీశాను కదా, చూడండి ఇంతకుముందు వేసిన దానికి ఖర్చు ఎక్కడ ఉంది, కింది వైపున ఉంది. ఇప్పుడు కూడా ఖర్చు కింది వైపుకి వెళ్ళేటట్టుగా చూసుకొని వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది కుడుతున్న కొద్దిగా అనుభవం వస్తుంది అన్నమాట ఇలాంటివి. పైనుంచి ఇంకొక స్టిచ్, ఇప్పుడు సేమ్ అదే విధంగా ఇంకొక హ్యాండ్కి ఒక సైడ్ వేసి ఉంటుంది కదా, అలాగే ఇంకొక సైడ్. బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక అటు ఇటుగా వేసేసి విప్పుతూ కూర్చుంటారనమాట. అలా విప్పకుండా నీట్గా రావాలి అంటే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా ఫోల్డింగ్ చేసేసి కిందికి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా తీసేయాలి. తీసేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి నేను కుట్టేది, ప్లెయిన్ బ్లౌజ్ కదా. ఇంకొక హ్యాండ్కి కూడా సేమ్ అలాగే కట్ చేసేస్తున్నాను. నేను ఎలా జెయింట్ వేస్తాననేది చూడండి. ప్లెయిన్ బ్లౌజ్ సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోయేటట్టుగా ఉండాలన్నమాట వర్క్ అనేది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి చూడండి, ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా, ఆ టక్స్ అనేది ఈ ప్లేస్లో రావాలన్నమాట. మనకు షోల్డర్ మీద ఖర్చు అనేది బ్యాక్ సైడ్ ఉండాలి, ఫ్రంట్కి ఉండకూడదు. బ్యాక్ సైడ్ ఉండేటట్టుగా పెట్టేసుకొని ఇప్పుడు నేను జెయింట్లు వేసాను కదా, అది ఫ్రంట్ సైడ్కు కర్వ్ ఉంది. చూడండి, ఖర్చులు అనేవి పై వైపుకున్నాయన్నమాట. ఇప్పుడు నేను జెయింట్ వేసిన ముక్కలు చంక ముక్కలు అనేవి చూడండి ఫ్రంట్ సైడ్ కర్వ్ వచ్చేటట్టుగా పెట్టేసుకొని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం జెయింట్లు వేసినాం కదా, అలా వేయడం వల్ల కర్వ్ అనేది ఫ్రంట్కే వచ్చేస్తుంది అనమాట. పాదం మందం ఖర్చుతో బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ 2 లాగకుండా పాదం మందం ఖర్చుతో చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇంకొక సైడ్ ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు తెంపేసేయండి, ఎందుకంటే అక్కడ ఒక్కొక్కసారి ముడతగా వచ్చేస్తుంది అనమాట. అలా రాకుండా ఉండాలంటే ఆ కుట్టు తీసేసి సేమ్ ఇంకొక సైడ్ కూడా వేసేయండి. ఇలా వేసిన తర్వాత చూడండి, ఇలాగ వేసిన తర్వాత ఇలాగే ఉల్టా తిప్పేసి ఇంకొక కుట్టు వేస్తూ ఉంటారు. నేను అలా వేయను, ఎందుకనే చెప్తాను. చూడండి, ఇప్పుడు మొత్తం ఓపెన్ చేసేసుకొని మనం ఈ బ్లౌజ్ వచ్చేసి హెమ్మింగ్కి పెట్టాలన్నమాట. హెమ్మింగ్ కోసం పెట్టాలి కదా, ఇలా నీట్గా సెట్ చేసేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని మనకి ఎక్కడ వరకు అవసరం అనేది చూసుకొని
పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడికి ఉంది. నాకు ఒక పావించు హైట్ పెంచమందనమాట కస్టమర్. అందుకని నేను ఇక్కడ ఒక పావించు హైట్ అయితే పెంచేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ మిగిలిన క్లాత్లో ఫస్ట్ అయితే పావించు ఎడ్జెస్ మడవాలన్నమాట. ఇది మనకు హెమ్మింగ్ కదా, డబల్ ఫోల్డింగ్ రావాలి. పావించి లోపలికి మర్చేసుకొని మిగిలినదంతా మనం హెమ్మింగ్కి మర్చేయాలి. మనకు కావాల్సిన హైట్ ఉంచేసుకొని మనం కటింగ్లో పెట్టుకుంటాం కదా, 1.5 ఇంచుల అలా ఎక్స్ట్రా ఉన్నదంతా మర్చేయాలి. ఇలా చేయడం వల్ల ఫస్టే మర్చేసి పెట్టుకుంటే మనకు ఎక్కువ తక్కువలు అవుతాయి అనమాట హ్యాండ్స్ అనేది వేసేటప్పుడు. ఇప్పుడు ఇలా అయితే కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర నీట్గా పట్టేసుకొని సైడ్ కుట్ల వైపున చూడండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ చంక దగ్గర డబల్ స్టిచ్ వేయాలి. హ్యాండ్కు జాయింట్ వేస్తాం కదా మనం, అది చూడండి నాకు ఎక్కడ ఎక్కువ తక్కువ లేవన్నమాట. ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే ఈ చంక భాగంలో లోపలికి కుట్టు పట్టేసుకొని బ్యాక్ సైడ్ ఉంటే బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ ఉంటే ఫ్రంట్ సైడ్ పట్టేసుకొని కుట్టు వేసుకుంటూ రావాలి. కానీ నాకు ఇక్కడ రెండు సమానంగా వచ్చాయి, ఎందుకంటే నేను హ్యాండ్స్ సమాంతరంగా కట్ చేశాను. ఖర్చు వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా సమాంతరంగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ ఎలాంటి ఎక్కువ తక్కువలు అయితే రావన్నమాట. ఇప్పుడు ఈ హ్యాండ్ వేసేసాం కదా, సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా వేసి చూపిస్తాను చూడండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్ అనేది ముందు భాగానికి ఉంది, ఫ్రంట్ పార్ట్ కూడా మనకు ముందు భాగం ఉంది, చూస్తున్నారు కదా. షోల్డర్ దగ్గర మనం టక్స్ ఇచ్చుకుంటాం కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ సేమ్ ఖర్చు ఇంతకుముందు వేసిన హ్యాండ్కి ఎలా అయితే ఖర్చు పట్టుకున్నామో అదే విధంగా పట్టుకొని పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకుంటూ రావాలి. పైన షోల్డర్ దగ్గర కుట్టు విప్పదీసేయాలి, కొంచెం పట్టినట్టు కాకుండా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్. వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంటుందండి, మీరు లైక్ ఇవ్వగానే హైప్ అని పాయింట్స్ వస్తాయి, అది ఇచ్చేయండి. ఇచ్చేస్తే వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుందనమాట. ఇప్పుడు చూడండి ఇందాక వేసిన హ్యాండ్ ఉంది కదా, అదే హ్యాండ్ తీసుకొని షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా హ్యాండ్ హైట్ చెక్ చేసుకొని మనం మార్కింగ్ పెట్టేసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. చూడండి ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడికి నాకు డబల్ ఫోల్డింగ్ రావాలి. ఫస్ట్ పావించి పర్చేసుకొని తర్వాత మిగిలింది మొత్తం లోపలికి మర్చేసుకొని కొంచెం వెడల్పాటి కుట్టు అంటే పెద్ద కుట్టు అంటాం కదా, అది పెట్టి వేసేసుకుంటే మనం హెమ్మింగ్ చేతి పని చేసిన తర్వాత ఆ కుట్టు విప్పదీస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక ఫోల్డింగ్, ఇది హెమ్మింగ్ చేయాలన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ కదా, లేదు లోడింగ్ అనుకుంటే లోడింగ్ చేసుకోవచ్చు. అంటే లోడింగ్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి. ఇలా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర నీట్గా పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సైడ్ వైపున చెక్ చేసుకోవాలి ఏమైనా ఎక్కువ తక్కువగా వస్తుందా అని చెప్పేసి. ఇప్పుడు ఏమైనా వచ్చినా కూడా మనం పట్టేసుకోవాలి. చంకలో మాత్రమే కొంచెం లోపలికి కుట్టు వేసుకొని మిగతాదంతా మళ్ళీ మామూలు మనం ముందు వేసిన కుట్టు పైన వేసుకుంటూ రావాలి. నాకు ఇక్కడ ఏ పాటు కానీ ఎక్కువ తక్కువ రాలేదు కాబట్టి నేను దానిపైన స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. చూడండి ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. చివరి వరకు వేసిన తర్వాత ఇప్పుడు నేను మామూలుగా సైడ్ కుట్లు 2 విధాలుగా వేస్తాను. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ నీట్గా ఇలా మిడిల్కి మర్చేసేయండి, మధ్యలోకి మర్చేసుకొని సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మధ్యలోకి మర్చేయండి. సగానికి మర్చేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట టైట్ కుట్లు ఎక్కడికి ఉన్నాయి అని. ఈ విధంగా చూడండి మీ కుట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికి బ్యాక్ సైడ్ అయితే టైట్ కుట్లు ఉన్నాయన్నమాట. ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని అలాగే ఫ్రంట్ సైడ్ ఉక్సు సైడ్ ఉంటే ఉక్సు సైడ్, కాజా సైడ్ ఉంటే కాజా సైడ్, ఈ విధంగా. ఇప్పుడు నేను ఉక్సు సైడ్ పెట్టాను కదా, ఉక్సు సైడ్ పట్టి తీసుకొచ్చి పెట్టేసుకొని చూడండి ఇలా ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ చూడండి, ఇప్పుడు వచ్చేసి కాజా సైడ్. ఇలా పెట్టినా కూడా ఒక్కొక్కసారి బ్యాక్ ఫ్రంట్ మ్యాచ్ కాదనమాట. అంటే కొంచెం బ్యాక్ ఒక సైడ్కి ఫ్రంట్ ఒక సైడ్కి వెళ్ళిపోయినప్పుడు మిడిల్లో వేసుకొని రావాలన్నమాట స్టిచ్. అలాగే చెస్ట్ లూజ్ దగ్గర మీకు కుదరట్లేదు, టైట్ అయిపోతుంది, పట్టినట్టు అవుతుంది కుట్లు వేసేటప్పుడు అనుకుంటే ఇలా చెస్ట్ దగ్గర కూడా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఫస్టే బిగినర్స్ అయితే, ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు వేసేస్తారండి, బిగినర్స్కే ప్రాబ్లం ఉంటుంది కదా. ఒక సైడ్ పట్టి అలాగే సేమ్ మనకు బ్యాక్ అంటే ఫ్రంట్ 2 సైడ్స్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు ఎటుపక్క చూసుకుంటున్నారనేది చూసుకొని అటుపక్కే పట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసి పెట్టుకోండి. మీకు కుట్టు దీని మీద నుంచి రావాలి అని గుర్తు కోసం అనమాట. ఇలా చూసుకోవడం వల్ల చెస్ట్లో పట్టేసినట్టు, చెస్ట్లో లూజ్ అవ్వడం అలా ఉండదన్నమాట. ఇప్పుడు హ్యాండ్ షోల్డర్ దగ్గర నీట్గా మర్చేసుకొని చూడండి
ఇప్పుడు హ్యాండ్ టైట్ కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా నీట్గా మర్చాలి. షోల్డర్కి ఎదురుగా ఉండాలన్నమాట ఫోల్డింగ్ అనేది. నేను కొంచెం చెప్పేటప్పుడు తడబడొచ్చు, అర్థం చేసుకోండి. కంటిన్యూగా మాట్లాడాలి కదా. చూడండి ఇలా టైట్ కుట్ల దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు స్టార్ట్ చేయండి. కొంతమంది కింద నుంచి పైకి వేసుకొస్తారు. అలా వేయడం వల్ల కొంచెం ఫిట్టింగ్ పోతుందన్నమాట. ఇక్కడ చూడండి ఇలా వేస్తారనమాట. ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వేస్తారు. అలా అస్సలు వేయకూడదు. చూడండి ఇలా రావాలి. అంటే కొంచెం వంపినట్టుగా రావాలి ఈ కుట్టు అనేది. ఇప్పుడు ఇలా స్ట్రేట్గా స్కేల్ తీసుకొని లైన్ కొడితే ఇక్కడికి వస్తుంది కదా, మన చంక టైట్ కుట్టు టక్స్ పెట్టి ఉంటాం కదా, అక్కడికి వస్తుంది కదా. అక్కడికి వచ్చే కుట్టు స్ట్రేట్గా కాకుండా కొంచెం లోపలికి వంపినట్టుగా రావాలి. ఎలా అనేది నేను మీకు మళ్ళీ షార్ట్ వీడియోలో ఒకటి కటింగ్ వీడియోలో చూపిస్తాను. ఇంతకుముందు కూడా పెట్టాను ఆల్రెడీ వీడియో. చూడండి ఆ స్ట్రేట్గా అలా రాకుండా కొంచెం వంపినట్టుగా ఇలా రావాలన్నమాట. చూడండి ఇలా వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్కిప్ అయిపోయింది, ఇంకొక హ్యాండ్కి వేసేది చూపిస్తాను. అలాగే ఇప్పుడు మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టాం కదా, బ్యాక్ ఫ్రంట్ చెస్ట్ దగ్గర నుంచి చూడండి ఇలా కుట్టు వేసుకుంటూ రావాలి. చూడండి కొంచెం ఇది ఫ్రంట్ అనేది కొంచెం ఒక పక్క అటు కొంచెం పోయింది, బ్యాక్ అనేది ఇటు వచ్చింది కదా, రెండిటికి మధ్యలో కుట్టు వేసుకుంటూ రావాలి. దాని పక్కనే ఇంకొక కుట్టు. చంకలో ఉన్న ఖర్చు అనేది కిందికి కాకుండా పైకి ఉండేటట్టు చూసుకోండి. ఇలా మనం ఎంత నీట్గా బ్లౌజ్ కుట్టినా ఎక్స్ట్రా దారాలు అనేది ఉంచకూడదు అనమాట. ఫిట్టింగ్ ఎంత బాగా ఇచ్చినా కూడా ఎక్స్ట్రా దారాలు ఉంటే బ్లౌజ్ నీట్గా ఉండదు. చూడండి 3 కుట్లు అయితే వేసేస్తున్నాను ఇక్కడ నేను. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కట్ చేసేయండి. మీకు ఎంత కావాలో అంత ఉంచేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేయండి ఇలా. ఇప్పుడు వచ్చేసి చూడండి చంక కింద ప్లస్ గుర్తు రాదు అంటారు కదా, చూస్తున్నారు కదా, వచ్చేసింది అనమాట. మీకు కనిపిస్తుందో లేదో ఇక్కడ చూడండి, మీకు చూపించాలని నేను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. చాలామంది పిన్స్ పెడుతుంటారనమాట. ఈ చంకలో ఒక పిన్ను, నడుము దగ్గర ఒక పిన్ను పెడితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఎటుపోతుంది, పిన్ను పెట్టిన మాత్రాన ఎక్కడొక్కడ ఫోల్డింగ్ పడిపోతుంది. అలా కాదు, ఇలా స్టిచ్ చేయాలి. పిన్ పెట్టకుండా ఇలా స్టిచ్ చేయాలి. ఇంకొక హ్యాండ్ కూడా వేస్తున్నాను చూడండి ఇక్కడ నేను. ఇలా చంక టైట్ కుట్టు కూడా ఒకసారి చూసుకోవాలి. కరెక్ట్ మనం టక్స్ ఎక్కడికి ఇచ్చామో కుట్టు అనేది అక్కడికే వస్తుంది, కానీ చూసుకోవాలన్నమాట కుట్టేటప్పుడు. ఎందుకంటే మనం షోల్డర్ మీద కుట్టు వేసినప్పుడు ఏమైనా ఎక్స్ట్రాగా పట్టేసామనుకోండి కొంచెం పైకి వెళ్ళిపోతుంది, అందుకని. చూడండి ఇలా నీట్గా వేసుకుంటూ రావాలి. ఈ సైడ్ కుట్ల మీదే ఉంటుందన్నమాట బ్లౌజ్ అంతా. ఇలా కింద రఫ్ ఇచ్చేసేసుకొని దాని పక్కనే ఇంకొక కుట్టు. మనం మార్కింగ్ ఇచ్చాం కదా ముందే, అక్కడ నుంచి ఆ మార్కింగ్ వరకు రావాలన్నమాట. కరెక్ట్ వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. మీకు అర్థమవుతుందో లేదో, నేనైతే అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఈ ప్రయత్నంతో చేస్తున్నాను అనమాట. చూడండి 3 కుట్లు వేసేసాను. ఇక్కడ చూడండి నడుము దగ్గర బ్యాక్ వచ్చేసి కొంచెం లోపలికి వెళ్ళిపోయింది, ఫ్రంట్ వచ్చేసి కొంచెం బయటకు వచ్చింది. అలా వచ్చినప్పుడు రెండిటికి మిడిల్లో వేసుకుంటూ రావాలన్నమాట కుట్టు అనేది. అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి ఎక్స్ట్రా దారాలంతా కట్ చేసేసుకుని చూడండి ఇప్పుడు ఈ సైజు కరెక్ట్ సైజ్ ప్రకారం వచ్చిందా లేదా ఈ బ్లౌజ్ అనేది ఒకసారి సైజ్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం చెస్ట్ దగ్గర ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చి కుట్టాం కాబట్టి ఖచ్చితంగా సరిపోతుంది. చూడండి నాకు 2 సమానంగా వచ్చేసాయి. ఇంకెలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదనమాట. ఇలా స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది ఖచ్చితంగా కుదురుతుందనమాట. మళ్ళీ మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూడండి ప్లేస్ గుర్తు అంటారు కదా, అది కూడా వచ్చేసింది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.